హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మనకు వచ్చేసి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఎటువంటి డిగ్రీ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తుంటే గనుక ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ గనుక క్లిక్ చేస్తే నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. సో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి జిందాల్ టెలికాం నుంచి అయితే రావడం జరిగింది. వచ్చేసి జిందాల్ టెలికాం వాళ్ళు వచ్చేసి నౌకరీ వాళ్ళతో టై అప్ అయ్యి వాళ్ళకు నోటిఫికేషన్ అయితే నౌకరీలో పబ్లిష్ అయితే చేయడం జరిగింది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! రిమోట్ అన్నమాట. సో ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే 0-2 ఇయర్స్ అన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సాలరీ చూసుకుంటే మనకి 50,000 నుంచి 2.5 లాక్స్ పర్ యానమ్ అన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంతకంటే ఎక్కువేం కావాలి మనకు. అలాగే మనకు ఇంటర్మీడియేట్‌తో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనే మామూలు విషయం కాదు. సో మనకొచ్చేసి నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. మనకు పోస్ట్ వచ్చేసి ఇది 4 డేస్ ముందైతే పోస్ట్ చేయడం జరిగింది. సో అప్లై చేయాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి బ్లూ కలర్ బటన్ అప్లై అనే బటన్ మీద క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. సో జాబ్ చూసుకుంటే 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. మనకు షిఫ్ట్ అవర్స్ చూసుకుంటే 9 అవర్స్ 9 టు 9.5 అవర్స్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మస్ట్ బి అన్ అనలిటిక్ అండ్ లాజికల్ థింకర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్కిల్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో అది క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మీరేంటంటే కస్టమర్ క్వెరీస్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కొంచెం థింకింగ్ అయితే ఉండాలన్నమాట అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి దే విల్ బి రిసీవింగ్ కాల్స్ ఫ్రమ్ కస్టమర్స్. మీకైతే కాల్స్ రావడం జరుగుతుంది. ఇన్‌బౌండ్ కాల్స్ అనేవి వస్తాయి. సో కాల్స్ రిసీవ్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో రెస్పాన్సిబుల్ ఫర్ ఆన్సరింగ్ అండ్ అడ్రెసింగ్ కస్టమర్ క్వెరీస్ త్రూ కాల్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా! మీరేంటంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కస్టమర్ కాల్స్ వస్తే ఆన్సర్ చేసి వాళ్ళకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా గాని. ఓకే. ప్రొడక్ట్ రిలేటెడ్. సో జిందాల్ ప్రొడక్ట్ రిలేటెడ్ అనమాట. ఓనర్‌షిప్ ఆఫ్ కస్టమర్ ఇష్యూస్ అండ్ రిజాల్వ్ దెమ్ అండ్ ప్రయారిటీ. మీకు ఒక టాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక కాల్ గనక వస్తే ఆ కాల్ వితిన్ 1 మినిట్, 2 మినిట్స్ మీరు కస్టమర్ రిజల్యూషన్ ఇచ్చి కాల్ పెట్టేయాల్సి ఉంటుంది. సో అది ఏంటంటే ఎస్‌టిపి అయ్యేటట్టు చూసుకోవాలి. స్టేట్ త్రూ ప్రాసెస్ ఎన్‌ఎస్‌టిపి అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. సో డీల్ విత్ కస్టమర్ సెంటిసిడ్ అంటే కస్టమర్ పెయిన్ పాయింట్స్ అర్థం చేసుకొని మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై అండ్ అసెస్ కస్టమర్స్ నీడ్స్ టు అచీవ్ సాటిస్ఫాక్షన్ అనమాట. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ కస్టమర్‌కి ఏదైనా బాధ ఉంటే ఇమ్మీడియేట్‌గా అతని ఎంపథీ చేయడము. సో అతని బాధను అర్థం చేసుకొని ఇమ్మీడియేట్‌గా సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయడం. ఓకే. సో అలాగే మస్ట్ బి అన్ అనలిటికల్ లాజికల్ థింకర్. ఆల్రెడీ నేను దీని గురించి చెప్పడం జరిగింది. స్కిల్స్ చూసుకుంటే ఔట్‌స్టాండింగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. రిటన్ అండ్ వర్బల్ అనమాట. సో మీకు ఇంగ్లీష్ అనేది బాగా వచ్చి ఉండాలన్నమాట. క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో బిల్డ్ రెగ్యులర్ కమ్యూనికేషన్ విత్ కస్టమర్స్, క్వెషన్స్, డే టు డే ప్రాబ్లమ్స్ అండ్ ఓవర్‌సీ డెలివరబుల్స్ ఫర్ క్వాలిటీ అండ్ గైడ్‌లైన్స్ కంప్లెయింట్స్ అనమాట. ఓకే. సో ఏం లేదు మీరు రెగ్యులర్ కమ్యూనికేషన్ చేస్తుండాలి కస్టమర్ తోటి. క్వెషన్స్, డే టు డే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి. ఓవర్‌సీ డెలివరబుల్స్ ఫర్ క్వాలిటీ అండ్ గైడ్‌లైన్ కంప్లెయింట్స్ అనమాట. సో రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ ప్రాజెక్ట్స్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మనకొచ్చేసి 5 డేస్ వర్క్ ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్ అనమాట. 24/7 అనేది ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో షిఫ్ట్ కూడా 9 ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది వచ్చేసి మనకు సో రోల్ చూసుకుంటే మనకు కస్టమర్ రిటెన్షన్ వాయిస్ బ్లెండెడ్ అనమాట. సో ఇండస్ట్రీ వచ్చేసి బీపీఓ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం. డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్. ఫుల్ టైమ్ పర్మనెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఓకే. సో ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇదేంటంటే చిన్న ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఇంటర్మీడియేట్ పుడిచి ఖాళీగా ఉన్నారో ఇక్కడ ఏం పేమెంట్ అయితే తీసుకోరు. మనకు అప్లికేషన్ ఫీస్ కూడా జస్ట్ అప్లై చేయండి. ఒకవేళ వస్తే గనక హ్యాపీగా ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఆపర్చునిటీ రావడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.